హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజే డాబాకా ఛానల్కి. సో ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినాయి. అంటే మరీ హార్డ్గా లేదు, మరీ ఈజీగా లేదు అని అంటున్నారు అభ్యర్థులు. అండ్ ప్రశ్నల సరళి మారింది అని చెప్తున్నారు నిన్నటికి ఈ రోజుకి. సో ఇంకా ఇలా టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, కాన్సెప్ట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు బాగా రాస్తారని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, అప్లికేషన్ మెథడ్లో ఎక్కువ ఇచ్చాడు సైకాలజీ కాబట్టి తెలిసినవి కూడా టైం కిల్లింగ్ చాలా అయిందని చెప్తున్నారు. సరే ఒక్కసారి మనం చూద్దాము. ఇక్కడ శార్దూలం అనేది అది అర్థం ఇచ్చాడా ఏమి ఇచ్చాడో అనే విషయం క్లారిటీ లేదండి. సో మీకు తెలిస్తే మీరు రాయండి. ఇక్కడ శేషం లక్ష్మీనారాయణాచార్య ఊరు అడిగాడట అండి. ఊర్లు దాదాపుగా అడిగారు, ఈసారి ఊరు అడిగాడు. ఒక్కసారి చూడండి, రేపు ఊర్లన్నీ చూసుకొని వెళ్ళండి. ఈయనది 6th క్లాస్లో ఉంది కదండి, శ్రీ లక్ష్మీనారాయణాచార్య. అయితే నగునూరు కరీంనగర్ జిల్లా. తర్వాత ఇది మనం చెప్పుకున్నవే. తర్వాత ఇది డైరెక్ట్ బిట్ అండి బుక్లో నుంచి. కవీంద్రుడు ఇచ్చాడా, సవర్ణ దీర్ఘ సంధి ఇచ్చి ఇది గుర్తుపట్టమన్నారా? మరి ఇదికి పెట్టి సవర్ణ దీర్ఘ సంధి తెలియదు, సవర్ణ దీర్ఘ సంధి అడిగాడో తెలియదు. కాకపోతే కవీంద్రుడు ఏ సంధి అని అడిగాడంటే సవర్ణ దీర్ఘ సంధి ఆన్సర్ వచ్చేసి. తర్వాత ఉదాది ఇది నేను చెప్తూనే ఉన్నాను, మా వీడియోస్లలో ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. మంచి అర్థాలకు అర్థాలు 6th 7th 8th అర్థాలు, 6th 7th 8th నానార్థాలు, 6th 7th 8th పర్యాయ పదాలు. ఇప్పుడు 9th 10th కూడా చేశాను అభ్యర్థుల కోరిక మేరకు. సో మీరు కూడా ఒక్కసారి చూడండి. ఇదిగోండి, ఒక్కొక్కటి చిన్నగా చదివితే ఇలా ఎంత మంచిగా రాశారో. ఫోన్ చేసి చెప్పారు ఉదాది ఈరోజు మార్నింగ్ నేను బస్సులో వెళ్ళేటప్పుడు చూసుకున్నా మేడం, సముద్రము చేశానని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత గబ్బిలం రచయిత ఎవరు అని అడిగారా? మరి గుర్రం జాషువా రచన ఏది అని అడిగారా? తెలియదు. గబ్బిలం అయితే ఇచ్చారు, రచయిత గుర్రం జాషువా గారు. క్రీస్తు చరిత్ర, ఫిర్దౌసి అవన్నీ ఉన్నాయి కానీ గుర్రం జాషువాని చూడండి, మస్తు అన్నీ రిపీట్ అయినవి వస్తున్నాయి. ఇట్లాంటి వీడియోస్ చూడడం వల్ల కదా 3 మార్కులు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే రిపీట్ అవుతున్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేయండి. పారిశుద్ధ కార్మికులు అని అడిగాడంట కాకులు అండి, కాకులు గద్దలు. తర్వాత ఆహారం ప్రకృతి అడిగాడంటే చూడండి, ప్రొద్దున చూసిన వాళ్ళకు ఇవి 2-3 మార్కులు వచ్చాయి చూడండి ఒక్కొక్క వీడియోలో. ఆహారం ప్రకృతి ఓగిరం ఆన్సర్ వచ్చేసి. తర్వాత విభక్తిలలో తృతీయ తత్పురుష సమాసం ఇచ్చాడటండి. నేను అది కూడా మీకు షార్ట్ చేసి పెట్టాను. అదే డూము ఊలు ప్రథమ విభక్తి పాట ద్వారా చెప్పాను నేను. తృతీయ విభక్తి తో అని ఇచ్చాడటండి, తో. సో ఇక్కడ రాసుకున్నాను నేను, మళ్ళీ చెప్తాను. ఇదిగోండి, అయితే ఇక ఫోన్లు చేసి చెప్పడం వల్ల తొందరగా రాసుకున్నాను. విభక్తి అయితే విభక్తితో వచ్చిందట. ఇది తృతీయ తత్పురుష సమాసం అండి. ఇవి ఒక్కసారి చూసుకుంటాం. ఎన్ని ఉన్నాయండి? 7 8 ఉన్నాయి అంతే కదా. ప్రథమ విభక్తి డూము ఊలు, తృతీయ విభక్తి నన్ను కూర్చి, తృతీయ విభక్తి చేతన్ తోడంతో, అదే చతుర్థి అది కొరకొనకాయ, పంచమి వలాన్ కంటెంట్ పట్టి, ఓకే. షష్ఠి 6th 7th మంచిగా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. తర్వాత ఇదిగోండి, ఇది మళ్ళీ రిపీట్ అయింది. అంతస్తాలు కూడా ఈరోజు అడిగాయట. నిన్న కూడా నేను చెప్పాను యావారాలు అని గుర్తుపెట్టుకుంటారు, మీ ఇష్టమైనట్టు గుర్తుపెట్టుకొని. యారాన్లు అందరు కలిసి ఒకటే అంతస్తులు ఉంటారు, నవ్వుకుంటుంటారు, ఏడువారు అని చెప్పిన నేను. అంతస్తులు మళ్ళీ ఇదే ఇచ్చాడు చూడండి. నేను ఆఫ్టర్నూన్ సెషన్ మార్నింగ్ సెషన్లో ఇచ్చాడు, ఆఫ్టర్నూన్లో ఇచ్చాడు. ఇదిగోండి ఇదే ఇచ్చాడు, అంతస్తాలు ఇచ్చాడు, మళ్ళీ యారావాలు ఇచ్చాడు. చూసారా, ఇది 1 మార్కు. నిన్న వీడియో చూసినందుకు యారావాలు అంతస్తులు అని చెప్పాను. యారావాలు అంతస్తులు. ఇప్పుడైనా రేపు రాయేవాళ్ళు, ఇక ముందు రాయేవాళ్ళు చూడండి. యారావాలు అంటే యారాన్లు అందరూ ఒకటే అంతస్తులు ఉన్నారు, నవ్వుకుంటున్నారు అని గుర్తుపెట్టుకోరు. ఇది ప్రక్రియ చూసారా అండి. పల్లెటూరి పిల్లగాడ చెప్పాను నేను పాట అని, ఎంత మంచి ట్రిక్స్ పనికొస్తున్నాయి చూడండి. పల్లెటూరి పిల్లగాడ అని పాటలు పాడుకుంటూ పోతాడు, పల్లెటూరి పిల్లగాడ అని నేను ఇట్లా పాట ద్వారా కూడా చెప్పాను ప్రక్రియలో. సో చాలామంది మరి గుర్తుంటే రాయగలుగుతారు, ఎంత ఈజీగా వచ్చింది చూడండి. తర్వాత గుణముకి నానార్థం అడిగారా? మరి స్వభావానికి అడిగారా? తెలియదు. స్వభావం అల్లెత్రాడు, గుణానికి నానార్థాలు. పద్మమునకు నిలువైనదా, మరి పద్మకు కొలువైనదా ఏంటిదో ఇచ్చిండు గంట. కానీ పద్మములను నిలువైనది పద్మాకరం
వృత్యాత్పత్తి అట, అది పద్మాకరం. ఆన్సర్ వచ్చేసి పద్మాకరం. ఓకే, ఇది ఇచ్చాడా తెలియదు, చూడండి ఒక్కసారి. బాధారనాయుడు అని అడిగాడంట. సో వ్యాసుడు అండి, వ్యాసుడు ఇది ఆన్సరు. ఆహా, ఇది కూడా 2 సార్లు మొన్ననే ఇచ్చాడు. ఆహా, అవ్యాయం. ఓకే, భాషా భాగాలలో ఇదిగోండి ఇలా ఇస్తున్నాడు. ఒక్కసారి చూసి వెళ్ళండి, తప్పకుండా గ్రామర్ పార్ట్ మాత్రం చూసుకొని వెళ్ళండి. సింహము అర్థం చూసారా, హరిత్తు ఇక్కడ ఉంది అని చెప్పాను ఇంతకుముందు, దాని ఇది ఉందే మొన్న ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ సింహం ఇచ్చాడు. చూడండి హరిత్తు, ఒక్కసారి దాని పక్కలకే ఇస్తున్నాడు. మరి ఎట్లా చేస్తున్నాడు ఏమో, గిట్లా ఉన్నాయి మధ్యలోకి ఇస్తాడు. వాక్యం ఇచ్చి అందులో ఏ రకమైనది అని అడిగాడట. ఇందులో అది ఆన్సర్ వచ్చేసి ఆశ్చర్యకార్థక వాక్యం అని చెప్తున్నారు రాసిన అభ్యర్థులు. మరి మీకు తెలిస్తే మీరు రాయండి. అందులో ఉన్నది మేడం ఆశ్చర్యార్థక వాక్యం అనేది అది కరెక్ట్ ఆన్సర్. అప్లికేషన్ అది ఇంకా ఆన్సర్ చెప్పలేదు, ఆన్సర్ చెప్పారు, అది అట్లుంది ఆన్సర్. తర్వాత రాణి శంకరమ్మ నిన్న ఇచ్చింది రాణి శంకరమ్మ. ఈమె గురించి కూడా తెలుసుకొని పోండి. సో ఏ రాజ్యాన్ని పరిపాలించారని చెప్పారట, ఆందోళు, మెదక్ సీమ. ఓకే, చెప్పాను కదా తృతీయ తత్పురుష సమాసంతో. ఓకే, పద్యం నారాయణ శతకం ఇచ్చిండు, ఇది కూడా మనం చెప్పుకున్నాం చూడండి. నారాయణ అనుకుంటే పోతన్న అని. ఒకవేళ నారాయణ శతకం ఇస్తే అది పోతన్న రాసింది. అది ఏ గ్రంథము అని అడిగితే ఆంధ్ర మహాభారతం. మరి ఏం అడిగాడు క్లారిటీ అయితే లేదు. పద్యం నారాయణ శతకం ఇచ్చిండు, పోతన అని ఇచ్చిండు అని చెప్పారు. మనం చెప్పుకున్నాము కదా, పోతన అని పద్యంలోనే ఇచ్చిండు మేడం అని చెప్తున్నారు. ఒక్కసారి చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి రాయండి. నారాయణ శతకం పోతన అండి. ఇంకా రాయబోయే వాళ్ళు కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, పరిశీలించండి. పరిశీలన ఎవరి గ్రంథం, బండూరా పరిశీలిస్తాడు, బండ పట్టుకొని ఏడికెళ్ళి ఎత్తేయాలని. ఓకే, అయ్యో నారాయణ శతకం అని చెప్పిన, నారాయణ అనుకుంటే ఓతన్న అని చెప్పిన. సుశీర ఎంత గుర్తుకుందో. తర్వాత గద్యం గాలిబ్ గీతాల గురించి ఇచ్చాడు, దాశరథి గాలిబ్ గీతాల గురించి ఇచ్చాడట. ఓకేనా. తర్వాత ఇంగ్లీష్లో ఆర్గానిక్ ఫార్మింగ్ పారాగ్రాఫ్ ఇచ్చాడట. ఆర్టికల్, వాయిస్, స్పీచ్, ప్రిపోజిషన్స్, స్టేట్మెంట్లో ఇచ్చాడట అండి. తర్వాత టెన్సెస్ గురించి 3-4 క్వశ్చన్స్ ఇచ్చాడంట. తర్వాత ఈవీఎస్ చూడండి, మోకాళ్ళు మరియు మోచేతులు ఏ రకమైన కీలుకి ఉదాహరణ అడిగాడట. ఆన్సర్ వచ్చి మడతబంద కీళ్ళు అని ఇచ్చారు, మడతబంద కీళ్ళు అని ఆన్సర్ అట. తర్వాత జాతీయ ఆహార భద్రత చట్టం 2013 యొక్క ముఖ్య ఉద్దేశము, లక్ష్యము అని అడిగట. అంత్యోదయ పథకం కావచ్చు ఇది, అంత్యోదయ. రోజు వస్తుంది, ఇది కూడా రిపీట్ అయిన క్వశ్చనేనండి, ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. తర్వాత ఇది శ్రీకృష్ణదేవరాయ కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు డొమింగ్ గుర్తుపెట్టుకోరు. భూ వినియోగ పటాలు కలరు ఇంకొకటి వచ్చింది చూద్దాము. భూ వినియోగ పటాల గురించి కూడా ఇచ్చాడంట. ఆక్సిజన్యుత రక్తాన్ని గుండె నుంచి శరీరానికి తీసుకెళ్లే రక్త కణాలు ఏంటి, నాళాలు ఏంటి, ఆ పైపులు ఏంటి అని అడిగాట. మరి ఆన్సర్ అయితే ఇక స్కిన్ను, కిడ్నీసు, లంగ్స్ అని చెప్పారు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ప్రేమ్ మెరీడియన్ దేనిని అంటారు అని అడిగిచ్చారట. ఆన్సర్ తెలిస్తే రాయండి. ఓకేనా, కొంచెం తెలిసినా కూడా ఆన్సర్ తికమక పెట్టినా కూడా మనం ఆన్సర్ తెలిస్తే చెప్పొచ్చు. ఓకేనా. లైకెన్ అనగా ఏంటి అని ఇచ్చాడు. పునరుత్పాదక వనరులని రోజు ఇస్తూనే ఉన్నాడు. మరి అది సన్లైటా, ఇంకోటి క్వశ్చన్ ఉంది, అది ఇచ్చాడా ఇది ఇచ్చాడా తెలియదు. గ్రామ కార్యదర్శి విధి ఏంటి అని ఇచ్చాడట. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏందనే ప్రశ్న కూడా వచ్చాడు. దీనిపైన కూడా ప్రశ్న వచ్చింది. విటమిన్ డి వల్ల నిన్న కూడా వచ్చిందండి, దీనిపైన ప్రశ్న ఈరోజు కూడా వచ్చింది. ఎన్ని రిపీట్ అవుతున్నాయి చూడండి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 యొక్క ప్రధాన లక్ష్యం అని ఇచ్చాడట. గ్రీన్ హౌస్ అంశంపై కూడా ప్రశ్నలు రావటం జరిగింది. మొదటి మహిళా ఉపాధ్యాయులు ఎవరు అని అడిగారంట. సావిత్రిబాయి పులే. ఇవి అందరికీ తెలుసు. ఓకే, తెలుగు మాత్రం ఈజీగానే ఉందని చెప్తున్నారు. అండ్ ఇంగ్లీషు కూడా ఈరోజు చాలా ఈజీగా ఉందని చెప్తున్నారు. ఒక సైకాలజీ అప్లికేషన్ టైప్లో ఉన్నాయి, చదవని ఏం రాలేదు, కానీ అప్లికేషన్ టైపులో ఉండడం వల్ల మనము ఆన్సర్ చేయడానికి చాలా టైం తీసుకొని కొంచెం టైం మొత్తం కిల్లింగ్ అయిపోయిందని అని చెప్తున్నారు. ఒక్కసారి చూడండి మరి ఎలా రాశారు. పటంలోని సరిహద్దులు ఏ రంగుతో అని అడిగాడట. మరి ఆ రంగు అయితే ఆన్సర్ వచ్చేసి బ్లాక్ మేడం, అది ఆన్సర్ అన్నారు. కరెక్ట్గా గుర్తుకులేదు కానీ ఆన్సర్ మాత్రం బ్లాక్ అని చెప్పారు. విసర్జన ప్రక్రియలో అవయవాల వరుస క్రమం అని అడిగాడంట.
విసర్జన ప్రక్రియలో అవయవాల వరుస క్రమం అని అడిగారట. చూడండి ఒకసారి వరుస క్రమం ఏంటిదో తెలిస్తే రాయండి. చోళుల సమకాలికులు ఎవరండి? రాయండి. ఉపాధి హామీ పథకం వల్ల గ్రామాలకు లాభాలు. ఉపాధి ఇది తెలుసు కదా, 100 రోజులది. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షను తెలియదు. మరి నీటిని శుభ్రపరిచే దశలు, క్లోరినేషన్ గురించి అడిగాడ. యాక్సికల్చర్ గురించి కూడా దీనిపైన కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది అని చెప్తున్నారు అభ్యర్థులు. ఇప్పుడు సైకాలజీగా వికాస సూత్రాలు అంటే వికాస సూత్రాలపైన వచ్చిందా? పూర్వ ప్రచాలక దశ జీన్ పియాజే, పూర్వ ప్రచాలక దశ వైగాట్స్కి. ఓకే, అంతర్దృష్టి గురించి వచ్చినట మెరుపు లాంటి ఆలోచన అంతర్దృష్టి. ఓకే, చింపాంజీ సుల్తానా, కోతి, చింపాంజీ. అంతర్దృష్టి అంటే తర్వాత బ్రూనర్ అండి. బ్రూనర్ బోధన సిద్ధాంతం గురించి కూడా వచ్చాడు. బదలాయింపు. సో ఈ బదలాయింపులు ఏంటిది మరి? పాతది గుర్తొస్తే పూర్వగా మన ఏంటిదో మరి ఇది ఒకసారి చూడండి, దేనిపైన వచ్చిందో అసలు తెలియదు. ఇక ఇదైతే రోజు రిపీట్ అవుతుంది, ఒకసారి చూసుకొని వెళ్ళండి తప్పకుండా. ఆర్పిడబ్ల్యూడి 2016 వైకల్యాలు ఎంత శాతం కంటే తక్కువ ఉంటే వాళ్ళని దివ్యాంగులు అని అడుగుతారు అని చెప్పారంట. ఆన్సర్ వచ్చేసి 40 అని చెప్తున్నారు. 40 అని చెప్తున్నారంటే ఆన్సర్ కరెక్ట్ ఆన్సరు. ఒకసారి చూడండి, ఇది రోజు ఇస్తూనే ఉన్నాడు. కోల్బర్గ్ నైతిక వికాసం చెప్పాను కదా. కోల్ డ్రింక్, బర్గర్ తిన్నా, నైట్ పన్నా నైతిక వికాసంలో దేని గురించి ఇచ్చాడు? పరిపక్వత అన్నారు. తర్వాత వైయుక్తిక భేదాలు. ఓకే, ఇవి కూడా మన దగ్గర వీడియో ఉంది చూడండి. RTE 2009 ఉపాధ్యాయుల గురించి సెక్షన్ అడిగాడట. 24 ఆన్సర్ వచ్చేసి 24 అండి. కరెక్ట్ ఆన్సర్ 24. మీరు ఏం పెట్టారో చూడండి. సాంఖ్యక శాస్త్ర పితామహుడు మహానోబిస్. ఇండియాలోనైతే మహానోబిస్ అని చెప్తున్నారు. మహానోబిసో చూడండి. బహుళస్థాయి బోధన అనగా ఈ అంతఃపరిశీలన పద్ధతి అక్కడ వచ్చింది కదా. శైశవ దశలో పిల్లలు చెయ్యనిది అని వచ్చాడట. ఇతర పిల్లలతో సాంగత్యం అండి. తర్వాత అలవాట్లు, సర్దుబాట్లపై దీనిపై కూడా ఒక ప్రశ్న వచ్చిందని చెప్పారు. పెరుగుదల వికాస సూత్రాలు ఇవేమో వికాస సూత్రాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. కానీ సాధారణం నుండి నిర్దిష్టం వరకు అంతే కదా, సాధారణం నుండి నిర్దిష్టం వైపు వెళ్తుంది. దీర్ఘకాలిక స్మృతి గురించి కూడా నేను చూడమన్నాను. ఈరోజు కొంచెం ప్రశ్న సరళి ఇదైతే వస్తూనే ఉన్నది. వైగాట్స్కి, బ్రూనరు, నోమ్ చామ్స్కీ వీళ్ళ గురించి ఇస్తూనే ఉన్నాడు. ఇంకా ఇదిగోండి గెస్టాల్ వాదం కూడా ఇచ్చిండు. స్మృతి విస్మృతి, ఇదిగోండి స్మృతి, అది కూడా షార్ట్ ఉంది చూడండి, లాజిక్గా గుర్తుపెట్టుకోమన్నాను. గెస్టాల్ట్ వాదం కూడా ఇచ్చారు. థారన్ డైక్ అంటే బైకు, బహుకార సిద్ధాంతము. ఓకే, థారన్ డైక్ రోడ్డు మీద బైకు ఏదో గుర్తుపెట్టుకోమని చెప్పాను. మూర్తిమత్వ లక్షణాలు కానివి అని అడిగాడంట. తర్వాత ప్రజ్ఞా పరీక్షలో ఇది ఏది చెయ్యరు అని ఇచ్చాడట. స్కఫోల్డింగ్ ఇది కూడా నిన్ను ఇచ్చాడండి. మళ్ళీ ఇది ఏమిచ్చాడు? అప్లికేషన్ టైప్ కాబట్టి, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జాక్ట్లీగా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. స్కఫోల్డింగ్ గురించి నిన్న కూడా ఇచ్చాడు, ఈరోజు కూడా ఇచ్చాడు. ఒక్కసారి చూడండి. స్కఫోల్డింగ్ ఇదిగోండి, నేను అప్పుడే క్లాస్ చెప్తా అని స్కఫోల్డింగ్ అని రాసుకున్నానండి. ఇవన్నీ ఇదిగోండి స్కఫోల్డింగ్, యానిమిజం, తర్వాత డెజావు, తర్వాత జైగార్నిక్ ప్రభావం. సో ఇదిగోండి ఇప్పుడు వచ్చేసింది చూడండి ఇట్లా రాసుకున్నవి. బ్రూనర్ అంటున్నా భావనను ఇది ప్రతిపాదించింది వైగాట్స్కి అండి. స్కఫోల్డింగ్ ప్రతిపాదించింది వైగాట్స్కి. ఇంట్రాక్షన్ స్కఫోల్డింగ్ అనేది బ్రూనర్ అయితే ప్రతిపాదించి అడుగుతాడు. ఇది వైగాట్స్కి ప్రతిపాదించి అడుగుతాడు. అయితే ఇది ఏంటిదంటే కాన్సెప్ట్ ఇట్లా నేర్చుకుంటే మీకు వస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కానీ, మిత్రులు కానీ, అన్నదమ్ములు కానీ ఏదైనా కృత్యాన్ని నేర్పించే వరకు సహాయకారిగా ఉంటారు. ఆ తర్వాత వారికి వారుగా తమకు తాముగా నేర్చుకున్నాడు అన్నప్పుడు భావన కలిగినప్పుడు సహాయం చేయడం విరమించుకుంటాడు. సో ఇది ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే వాడు ఏ రకంగా ఇచ్చినా, ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా రాసుకోగలుగుతాం. ఇది ఇప్పుడు
ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈత కొట్టడం నేర్పించారు. తర్వాత వీరు కొట్టగలరు అనే నమ్మకం వచ్చే వరకు ఉండి ఆ తర్వాత విరమించుకుంటారు. దాన్ని స్కఫోల్డింగ్ అంటారు. చూసారా, ఫోల్డ్ చేయడం, వై గాడ్స్కి అని చెప్పిన. ఓకేనా, అర్థమైంది కదా. అంటే పిల్లలకు నమ్మకం వచ్చే వరకు వాళ్ళతో ఉంటారన్నట్టు. అర్థమైందా? స్కఫోల్డింగ్ అంటే అది. రేపు రాయబోయే వాళ్ళు ఒకసారి చూడండి. తర్వాత టీవీ చలనచిత్రాలు ఎడ్గర్ శంకు నుంచి వచ్చారని అన్నారు. ఇది కూడా నేను ఒక కథ ద్వారా చెప్పానండి. టీచర్ క్లాస్కి రాగానే పిల్లలు ఉండరు. ప్రత్యక్ష అనుభవాలను కల్పితం చేసి చెప్పాలనుకుంటే నాటకాలు ప్రదర్శిస్తున్నారా, ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే అక్కడ పాత ఊర్ల బయట క్షేత్ర ప్రదర్శనలు చేపిస్తుంటే అక్కడ టీవీ చూస్తున్నాము అని అంటారు పిల్లలు. ఏముందిరా టీవీలు అంటే దృశ్యం సినిమా చూస్తున్నాము అని అంటారు. దృశ్యం సినిమా చూస్తుంటే పెద్ద టీవీ పగిలిపోయింది, పెద్ద శబ్దం వచ్చి. దృశ్యం కంటే ముందు మీద శిఖగ్రహం మీద ఏముంటుంది అంటే శబ్దం ఉంటుంది, శబ్దం కింద దృశ్యం ఉంటుంది. ఓకే, ఇలా రేడియో చలనచిత్రాలు, టీవీ చలనచిత్రాల పైన రేడియో ఉంటుంది, రేడియో తర్వాత దృశ్యం ఉంటుంది, దృశ్యం తర్వాత ఇదిగోండి ఒక చిన్న కథతోటి నేను చెప్పాను. అది కూడా మన దగ్గర వీడియో ఉంది, తీసి చూడండి. ఒక్కసారి వీడియోస్ తీసి చూడండి. తప్పకుండా మీకు ఒక్కొక్క క్వశ్చన్ ఇంకా నిన్ననైతే 7 క్వశ్చన్స్ వచ్చాయి ఒక్కొక్క వీడియోలో. ఈరోజు చూడండి, ఇవన్నీ నిన్ననే చేసాం, మొన్ననే నుండి చేసేస్తూనే ఉన్నాను. అడిగారు కాబట్టి 9th 8th చాలా ఫోకస్ కూడా 9th క్లాస్ నుంచి కూడా ఒకటి వచ్చింది చూడండి. మీరైతే ఒక్కసారి చూడండి. అండ్ ఇంకేమున్నాయి, ఇంకో మ్యాథ్స్లో ఒక్కసారి మ్యాథ్స్ చూడండి. ఇంకో దీని వాల్యూ అడిగాడట. తర్వాత 2 సంఖ్యల కాసాగు అండ్ గాసాబా ఇచ్చి మరియు 2 సంఖ్యలలో ఒక సంఖ్య ఇచ్చి రెండవ సంఖ్యకు కనుగొనమని చెప్పాడంట. వృత్త వైశాల్యం ఇచ్చి అర్ధవృత్త పరిధి అంటే 3πr. ఆన్సర్ వచ్చి 3πr అని చెప్తున్నారు. త్రిభుజ నిర్మాణం సాధ్యపడని కొలత అని అడిగాడట. ఆన్సర్ చెప్పండి మరి. ఇదేమో ఇది కూడా ఏంటిది, 32 సెంటీమీటర్లు పొడవు గల తీగతో వెడల్పు కొలతలు దీర్ఘ చతురస్రం ఏందో కరెక్ట్గా ఇట్లా చెప్పారు. సో క్లారిటీ అయితే లేదు. రాంబస్ గురించి అని అడిగాడంటే చెప్పండి, వస్తే చెప్పండి. వ్యాసం ఇచ్చి వ్యాసార్థం కనుక్కోమన్నాడట. దీర్ఘఘనము ఘన పరిమాణం కూడా కనుక్కోమని చెప్పడం. మిశ్రమ భిన్నాల కూడిక. సో మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇదండి. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే మీరు తప్పకుండా రాయండి. ఓకే, ఇంకా చూసారా పెరుగుదల వికాసాల సాధన నుండి. ఓకే, ఒక్కసారి చూడండి. రేపు చూసేవాళ్ళు ఒకసారి మన వీడియోస్లో తెలుగుకు మాత్రం తప్పకుండా చూసి వెళ్ళండి. అండ్ సైకాలజీ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు అది టీవీ చలనచిత్రాలు కూడా వీడియో ఉంది, షార్ట్ కూడా ఉన్నాయి. నేను చెప్పాను చూడండి. మూవుల విభక్తి ఈరోజు ఏ రోజు ఏమి ఇస్తున్నాడు అనే విషయం తెలియదు. మొన్న శార్దూలం ఇచ్చాడు, మసజస తతగా. మళ్ళీ ఇప్పుడు పేపర్ 2 వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవన్నీ ఇస్తాడు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తెబం అని. ఓకే, దాని గురించి అన్నీ అవి 20, 21, 10, 11, 12 లేదు 13, 14. ఓకే, శార్దూలం, ఈ పెద్ద పులి, ఇవన్నీ గుర్తుపెట్టుకొని పోవాలండి. ఓకేనా, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు తెలిసినవి అయితే రాయండి. ఓకే, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొత్తం వీడియోస్ చేసి మీకు చెప్తానండి ఈ సిలబస్ కంప్లీట్ అయ్యే వరకు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.